పైసల ముచ్చట గురించి ఏడరా రేపు తిమ్మాపూర్లో పెద్ద పండుగ ఉండే అడిగో ఎట్లనే అది కాదన్నా ఎట్లా చేసి రారా అదే ఏ వీలు కాదు సీనన్న రేపు బ్యాంక్ కాడికి మొత్తున్నామన్న మాట్లాడనికే జర రారాదన్న బ్యాంకుకి పెద్ద సార్ తోటి మాట్లాడదాం జర రారాదన్న. ఏహే నేనేడొస్తారా రేపు మా పెద్ద కొత్త వదిన మరదల సీరియల్ పెట్టేది ఉన్నదట. నేను రానరా చంపన్న. అన్న గట్ల అంటే ఎట్లన్నా దండం పెడతాన్నా ఒక గంట సేపట్లో అయిపోతుంది అన్న పని. అందరు గట్లనే అంటారు అన్న ఇవ్వాలి సరూపా నాకు గలవదు పో అన్న ఓ సీన్ రాను పో. అక్క రేపు పొద్దున బ్యాంక్ దగ్గర మాట్లాడాల పైసల గురించి రారాదక్క. అబ్బో మేము రాము. మా తమ్ముడి బిడ్డకు చీర కట్టించుడు ఉంది. పొద్దుగాలనే మబ్బుల బస్సు పోతాం. నమస్తే సార్. నమస్తే సార్. కూర్చోండి. అరే పర్వాలేదు కూర్చోండి అమ్మా. కూర్చోండి. సమ్మక్క అంటే ఎవరు? నేనే సార్ మా అవ్వనే. అయితే వెళ్ళి పైసలు కట్టండి. 15 లక్షలు కట్టడంటే వీళ్ళకి జీవిత కాలం అవుతుంది సార్. అయితే నువ్వు కట్టు. అదేం సార్ అట్లా మాట్లాడతారు? ఇలా వీళ్ళ తప్పే ఉన్నది. అకౌంట్లో పైసలు పడ్డాయి, సర్కారులో వేసింది అనుకొని వాడుకున్నారు. ఇప్పుడు వచ్చి అది కాదు ఇది కాదు పైసలు కట్టమంటే ఎందుకు కట్టాలి? ఏడికెళ్ళి కట్టాలి? ఏ సర్కారు వాళ్ళు లక్షలు అకౌంట్లలో వెయ్యరు. ఎక్కువ మాట్లాడినావంటే వీళ్ళతోటి నువ్వు కూడా లోపలికి పోతావు. ఓహో సర్పంచ్ కొడుకువా, అందుకేనా ఇంత ఉరుకులాడుతున్నావు? జరాగు, మీ బాపుకి ఓసారి ఫోన్ చేస్తా. అద్దు సారు అట్లా అనుకుంది సారు. ఏదో పిల్లగాడు మా గోస చూడలేక వచ్చిండు సారు. ఇగో జంపన్న, ఇవాళ పైసలు కట్టకపోతే మీ యవ్వను పోలీసు వాళ్ళు పట్టకపోతారు. తర్వాత నీ ఇష్టం. అట్లా అనుకుని సార్, ఏం లేనోళ్ళం సార్. మీరే ఎట్లనే చేసి దాన్ని మాఫ్ చేయరు సార్. మీకు దండం పెడతా సార్. సార్ కావాలంటే ఈ బంగారం తీసుకొని ఆ పైసలకు జమ కట్టురి సార్. అవు సార్ జమ కట్టురి సార్. రజనీ, ఈ బంగారం తీసుకెళ్లి చెక్ చేయండి. ఓకే సార్. సార్ చెక్ చేశాను, ఇది రోల్డ్ గోల్డ్ సార్. రోల్ గోల్డా? ఈ బంగారమా? ఏమ్మా ఎవరిని మోసం చేస్తారు? వీళ్ళు పెద్ద లంగాలు ఉంటున్నారు. సుష్మా, నేనే పోయి కొనుకొచ్చిన సార్. రోల్ గోల్డ్ తెచ్చి మనల్ని మోసం చేస్తున్నారు. బయటికి లాక్కెళ్ళండి వాళ్ళని. పోలీసులకు ఫోన్ చేయండి. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఫోన్ దగ్గర నుంచి కొట్టిపోయారు మేడం. ఎంత కొట్టిపిస్తారో కొట్టిపోయారు. పైసలు వేసారు వాడుకున్నాం. ఇప్పుడు ఆ పైసలు లేవనే కదా మమ్మల్ని బదనాలు చేస్తారు. నేను మాట్లాడు. మీరు చెప్పండి సార్. ఇప్పటికైనా చెప్పండి సమ్మక్క జరిగిన విషయం. మీద నుంచి సర్కారు డబ్బులు ఎత్తనంటే మేము ఖాతా తీసుకున్నాం. నా ఖాతాలో 15 లక్షలు పడ్డాయి. పడితే ఆ పైసలు మా అనుకొని మేము ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పటికిప్పుడు పైసలు కావాలంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తాం మేడం? చెప్పండి జంపన్న గారు, మీరు చెప్పండి. ఇప్పుడు పైసలు చూతా మతాన్ని లేవు మేడం. ఒకడు మమ్మల్ని బోర్లేసి పైసలు తీసుకుని అవతల పడ్డాడు. మీరు చెప్పండి అమ్మా. బ్యాంక్ వాళ్ళు వేరేటోళ్ళ అకౌంట్లో పడాల్సిన పైసలు మా అకౌంట్లో పడ్డాయి అన్నారు. ఇప్పుడు ఆ పైసలు కట్టకపోతే మా ఇల్లు జప్తు చేస్తా అంటారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెడతా అంటారు. మీరే న్యాయం చెప్పారు ఎట్లా నన్ను? బ్రేకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా సంక్షేమం ఒక్కో రాజకీయ పార్టీ అకౌంట్లో ఒకరోజు సడన్ గా 15 లక్షలు పడ్డాయి. అసలు కథ అక్కడే మొదలైంది. సమ్మక్కకు పడ్డ 15 లక్షలు ఆమె కట్టే పరిస్థితే లేదు. అయినా అవి కేంద్ర వేసిన పైసలు పడ్డాయి కదా మా అనుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు.